ఏదైతే ఇచ్చారో ఆ పార్కింగ్ ప్లేస్ లో మాత్రమే మీ కార్లు కానీ బైక్లు కానీ పార్క్ చేసుకోండి. విచ్చేసిన అందరూ అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే కన్నా నీడలోకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్. పెద్దవాళ్లకు పిల్లలకు అందరికీ కూడా మరొకసారి మా అందరి తరఫు నుంచి మా కళాకారులందరి తరఫు నుంచి కళాభివందనాలు తెలియజేసుకుంటూ అండ్ మీలో కూడా పిల్లలు చాలా మంది స్టార్టింగ్ మాది కాబట్టి ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్. స్వాగతం తెలియజేస్తున్నాము. వెల్కమ్ మేడం, వెల్కమ్. దయచేసి ఆశీర్వాదాలు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటారు. ఇలాంటి ముఖ్య మన ఎమ్మెల్సీ గారికి, స్టేట్ చైర్మన్ గారికి చాలా విలువైన సమయం ఉంది. దగ్గర విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ చాలా దూరం వెళ్ళాలి, కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగా వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గారు అయినటువంటి వ్యాపార చిరంజీవి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చైర్మన్ మన ముద్దుబిడ్డ, తూర్పు కాపుల ముద్దుబిడ్డ పాలవలస యశస్విని గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే
మన అందరికీ సుపరిచితులైనటువంటి మన పెద్ద గురువర్యులు యలశెట్టి సత్యనారాయణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. రమేష్ ఎంతో అభిమానంతో గెలిపించుకున్న అందరం కూడా మన ప్రీతమ నాయకులు, వారికి మన యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవలసి గారు కూడా మన కులానికే పెద్ద, రాష్ట్రానికి మన తూర్పు కాపు కులానికి మేడం గారే పెద్ద. మరి అంత పెద్ద రాష్ట్రానికే పెద్ద అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో పాలవలసి గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం, జమీందార్ టైపు. మరి అటువంటి కుటుంబం నుంచి మన ముందు బిడ్డ మన ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ కార్యక్రమాన్ని సత్యనారాయణ మాస్టర్ గారు కొనసాగించాల్సింది కోరుచున్నాం. అందరికీ నమస్కారం. సమయంకి రాకపోవడం వల్ల మన్నించండి. వెంటనే వెళ్ళిపోవాలి. మేడం గారికి కార్యక్రమం ఉన్నాయి. నేను అర్జెంట్గా ఇక్కడి నుంచి మచిలీపట్నం వెళ్ళాలి. అలాగే చిరంజీవి గారు వెళ్ళాలి. కొద్ది సమయం మాత్రం మీతో గడిపి తొందరగా వెళ్ళిపోతున్నది, క్షమించండి. మంది ఈ 3 జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాపు అంటే తూర్పు కాపు అనేది జీవో 1970 1793 నెంబర్తో వచ్చినటువంటి 70లో వచ్చింది మన జీవో. అలాంటి జీవోని ఇంప్లిమెంట్ చేసుకోకుండా మన అమాయకత్వం, మన వెనకబెడతనం, మన యొక్క చదువులు ఎంతనం, మన పేదరికం, మనకు అస్పష్టత, వీటి కారణంగా దాన్ని అమలు చేసుకోలేకపోయి చాలా కాలం మన గురించి ఎవడో మనకు తెలియదు. అదే మన బ్యాక్వర్డ్నెస్. అంటే వచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేసుకోలేనంత బ్యాక్వర్డ్గా మనం వ్యవహరించి చాలా కోల్పోయాం. దాన్ని ఎలాగో మొత్తం మీద ప్రయత్నం చేసి అది అంటే 83 నుంచి ప్రయత్నం చేయగా చివరికి 2011లో దాన్ని జిల్లా అంతా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు, అనేక మంది సహకారాలు, అనేక మంది యొక్క ఉపకారాలు, అనేక మంది యొక్క తెలియకుండా కల్పించకుండా ఉండేటువంటి వారి యొక్క సహాయ సహకారాలతోటి దాన్ని ఒక సర్క్యులర్గా తెచ్చి ఇవ్వాలి. అంటే 11లో అంటే సుమారు 40 సంవత్సరాల పాటు మనకి ఇచ్చిన జీవోని, మనకు అనుకూలమైన జీవోని, మన జీవోని మనం ఇంప్లిమెంట్ చేసుకోకపోవడం వల్ల ఎంతో కోల్పోయాం. ఆ కోల్పోయింది మనం చెప్పలేదు. ఆ తర్వాత 11వ సంవత్సరం నుంచి మళ్ళీ ఒక సర్క్యులర్ ఇప్పించి ప్రత్యేకించి ఆ సర్క్యులర్ ద్వారా ఈ 3 జిల్లాల్లో ఉండే కాపు అంటే తూర్పు కాపే, ఇంకోటి లేదు, గుర్తుంచుకోండి పొరపాటు కూడా. అందుకని నోట్లోంచి వచ్చినప్పుడు కాపు అనకండి, తూర్పు కాపు. సరే మిగతా వాళ్ళ మీద వాళ్ళు మన వాళ్ళు అయినప్పుడు కూడా జీవో అప్లై అయ్యేది మాత్రం తూర్పు కాపులకే, అంటే కాపులకే ఈ 3 జిల్లాల్లోని. అందువల్ల దీన్ని సద్వినియోగం చేసుకోండి. రెండోది ఏమిటంటే రేపు రాబోయే సమయంలోని కులగణన జరుగుతుంది. ఆ కులగణనలోని మీ ఇళ్ళకి వచ్చి మీ కులం ఏమిటి, మీ యొక్క ఇదేమిటని అడుగుతారు. ఆ గోలాత్మని గొప్ప కాసేపు అది వస్తాను. అయ్యారు యువకుడు కత్తి కాపును కాసే శక్తి. అలాగే రోల్గుంట ఎంపీపీ గారు, మన చీటికాడ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ, అలాగే దొండ రాంబాబు గారు, ఇంకా పెద్దలు ఎవరైనా కోరుకుంట చలనాయుడు గారు, అలాగే ఇంకా పెద్దలు ఎవరైనా ఉంటే ఆంధ్ర మండలం నుంచి వచ్చిన మన స్వాగతం సుస్వాగతం. మన సార్
సరే సార్, అదే 2 మాటలు చిరంజీవి మాస్టర్ అట 2 మాటలు మాట్లాడేసి ఆయనకి అర్జెంటుగా విజయనగరం పని ఉందట, వెళ్ళిపోతారట. సరే సార్. ప్రముఖులందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. దయచేసి మీరు కూడా అందరూ కూర్చున్నట్లయితే సమావేశం అనేది స్టార్ట్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. కలయిక ఈ సమావేశానికి విచ్చేసిన మనందరి కుల పెద్ద ఎర్రశెట్టి సత్యారావు మాస్టర్కి, అలాగే తూర్పు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని మేడం గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అలాగే ఒక్క ఫోన్ కాల్తో ఈ సమావేశానికి విచ్చేసి ఈ ఆత్మీయ కలయికని విజయవంతం చేస్తున్న మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి. ఆత్మీయ కలయిక సమావేశం అంటే ఇది ఒక సమావేశ వేదిక మాత్రమే కాదు, కాపు కులంలో ఉన్న ఒక ఐక్యతను తెలియజేసే వేదిక, మనలో ఉన్న ఆత్మీయ అనుబంధాలను తెలియజేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం. ఏ కులంలోనైనా పుట్టినందుకు ఎంతో కొంత ఆ కులానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలి. ఒక కులం అత్యున్నత స్థితిలో ఉండాలంటే ఆ కులం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదగాలి. ఆర్థికంగా మనం ఉన్నత స్థానానికి ఎదగాలి. జనరల్గా కులం బట్టి మనం పైకి వెళ్ళడం కాకుండా కులాన్ని కూడా మనం పైకి తీసుకొస్తూ ఎదగాలి. కులం వల్ల మనం పైకి ఎదగడం కాదు, మన వంతు సహాయ సహకారాల్ని మన కులంలో ఉన్న వారికి అందించాలి. మరి ముఖ్యంగా నేను ఉత్తరాంధ్రలో అబ్జర్వ్ చేసింది, మన కమ్యూనిటీలో చాలా వెనుకబాటుతనం ఉంది, చాలా ఐకమత్యం లేదు మనలో, అనైకమత్యం కనిపించింది. కాబట్టి ఇంకా ఐకమత్యంగా ఉండాలి. అలాగని తప్పుగా అర్థం చేసుకోవద్దు, సరిపోదు ఈ ఐకమత్యం. మన భారతదేశానికి భారత మాత జై హింద్ అనే ఫీలింగ్తో ఎలా ముందుకెళ్తామో, తెలుగు ప్రజలు తెలుగు జాతి అనే భావంతో ఎలా ముందుకెళ్తామో, మనం కూడా కాపు జాతి అనే ఫీలింగ్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా మన కులానికి ఉంది. ఎందుకంటే సంఖ్యాబలం చూస్తే ఎక్కువ ఉన్నాం, దానికి తగ్గట్టుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను పొందడంలో వెనకబడి ఉన్నాం. మనం ఖచ్చితంగా మనం అందులో ముందంజలోకి వెళ్ళాలి. సుదీర్ఘమైన ప్రసంగాలు ఇవ్వకూడదు కాబట్టి 2 వాక్యాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలు, వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు. మన వాళ్ళు రాజకీయంగా సెటిల్ అవ్వచ్చు, వ్యాపార రంగంలో సెటిల్ అవ్వచ్చు, ఆర్థికంగా సెటిల్ అవ్వచ్చు, విద్యారంగంలో సెటిల్ అవ్వచ్చు. ఎంత వీలైతే అంత ఓ పేద, మన కులానికి సంబంధించిన ఓ పేద వ్యక్తి చదువుకునే నిమిత్తం వచ్చి సహాయం అడిగితే, ఉద్యోగ నిమిత్తం వచ్చి మనల్ని సహాయం అడిగితే, రాజకీయ పరంగా వచ్చి మనల్ని సహాయం అడిగితే చేతనంత సహాయం వారికి చెయ్యాలని ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు కాపు కులం గురించి మాట్లాడేటప్పుడు పీతల కథ చెప్పేవారు. ఒక పీత పైకి వెళ్తుంటే ఇంకొక పీత వెనక లాగుతూ ఉంటుంది అని. ఆ స్థితి మారాలి. ఆ స్థితి మారి ఏ పక్షి అయినా సరే చూడండి, ఒక పక్షికి ప్రమాదం వస్తే అనేక పక్షులు, చివరికి కాకులు కూడా చూడండి, ఒక కాకికి ప్రమాదం వస్తే మిగతా కాకులన్నీ వచ్చి ఆ ప్రమాదంలో ఉన్న కాకిని రక్షిస్తుంది. అలా మనం కూడా మన కులస్తులు వెనుకబాటుతనంలో ఉంటే వాళ్ళకి ఎంతో కొంత చేయూతను అందించి, మాట సాయాన్ని అందించి, ఆర్థిక సాయాన్ని అందించి మన కులస్తులు కూడా పైకి తీసుకు రప్పించడంలో పెద్దలందరూ మనస్ఫూర్తిగా సహకరించాలని మరొకసారి నేను ఈ వేదిక రీత్యా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వేదిక పైన ఉన్న పెద్దలందరూ చాలా వరకు సెటిల్ అయిన వారు, ఉన్నత స్థానంలో ఉన్నారు. మనకి హోదా ఇచ్చారంటే వీళ్ళందరూ మనం ఇంచుమించుగా చాలా వరకు సెటిల్ అయ్యామని అర్థం. కాబట్టి ఎంతో కొంత చేతనంత సహాయ సహకారాలు మనం వాళ్ళకి అందించాలనేది మాకు వీలైతే మేము చేస్తామని, నా వరకు కూడా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని
మరొకసారి తెలియజేస్తూ, కాపుల్లో ఐకమత్యం ఎలా ఉంది, ఐకమత్యం చూసి కాపు కమ్యూనిటీ వెళ్ళి ఈ టికెట్ మాకు ఇవ్వండి అని అడిగితే రాజకీయ పార్టీ తల వంచి ఆ కాపు కమ్యూనిటీకి టికెట్ ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. ఆ ఐకమత్యం మనలో రావాలి. అదే నేను కోరుకునేది. చివరికి రిలయబిలిటీ ఉంటుంది, అంటే విశ్వసనీయత. జనరల్గా వాళ్ళు వెన్నుపోటు పడడాలు, ఎదుటి వాళ్ళు పతనాన్ని కోరుకోవడాలు అలాంటివి చెయ్యరు స్వాములు. లేకపోతే అందరినీ పరిపాలించే స్థితిలోనైనా ఉంటారు. రెండిట్లో ఏదో ఒక స్థితిలో ఉంటాం. బట్ ఒకరిని వెన్నుపోటు పడడం కానీ ఒకరిని మోసం చేయడం కానీ మన కులస్తులకి ఎప్పుడూ ఉండదు. ఆ విశ్వసనీయతని కాపాడుకోవలసిన బాధ్యత మన వస్తుంది. ఒకే ఒక ఎగ్జాంపుల్, కాళింగ కులం ఒకప్పుడు బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేదు. బీసీఏ రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు వెనకబడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే పోరాటం చేసి ఆ రిజర్వేషన్ పొందారో, ఈరోజు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఎక్కడికి వెళ్ళి చూసినా డాక్టర్ల బోర్డుల్లో చాలా బోర్డులు కాళింగ కులస్తులు పొందారు. అలాగే ఒకప్పుడు ఇక్కడ కాపు ఓసీలో ఉండేది. సత్యారాం మాస్టర్ కావచ్చు, నాటి కలెక్టర్ గారు కావచ్చు, ఎంతో మంది పెద్దలు కృషి కావచ్చు, వీరందరూ చేసిన కృషి వల్ల ఈరోజు బీసీడీ సర్టిఫికెట్ మనకు వచ్చింది. దీనివల్ల విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ మనం కూడా రోజు రోజుకి ముందంజలోకి వెళ్తున్నాం. కాబట్టి ఆ రిజర్వేషన్ పొందడంలో ఎవరు కూడా దయచేసి వెనుకంజ వెయ్యొద్దని, అలాగే ఆయా మండలాల్లో ఈరోజు వేదిక పైన ఉన్న అందరూ నాయకులు ఉన్నారు. మన మండలాల్లో ఎక్కడైనా సరే బీసీడీ ఇచ్చేటప్పుడు ఎంఆర్ఓ కానీ మరొకరు కానీ విఆర్ఓ కానీ ఇబ్బంది పెడితే దయచేసి మన నాయకులందరూ జోక్యం చేసుకొని చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యా, మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, నేను కొంచెం లాంగ్ విజయనగరం వెళ్ళాలి. మీరందరూ మాకు పర్మిషన్ ఇస్తే, నాకు విజయనగరం వెళ్ళడానికి మీరు కానీ నాకు అనుమతిస్తే, యాక్చువల్గా సభ మీద ఉన్నప్పుడు, వేదికపై ఉన్నప్పుడు మధ్యలో వెళ్ళడం సభా సాంప్రదాయం కాదు. మరి మీరందరూ నన్ను అనుమతించాలని నేను మరొకసారి వేపాడ చిరంజీవి గారికి చిరు సత్కారం తెలియజేస్తున్నాము. కాపు మన తూర్పు కాపు సంఘం తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని రాత్రనక పగలనక సుమారు 2 నెలలు పెట్టి కష్టపడి ఈ వేదికని ఏర్పాటు చేసిన ఈ యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నెక్స్ట్ మన ప్రీతమ నాయకురాలు రావడానికి ముఖ్య కారణం సత్యారావు గారు, మహేష్ గారు. ఆయన చెప్పిన వెంటనే యాక్చువల్లీ ఈరోజు వేరే ప్రోగ్రామ్ ఉంటాయి క్యాన్సిల్ చేసుకొని, ఎందుకంటే ఈరోజు అంతా 14వ తేదీ అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 6ంటికి బయటకు వచ్చాం, ఇంకా రాత్రి వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరికీ కూడా ఆర్ లైఫ్ మనం ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు ఎవరు అంటే కాపులం. అది దానికి, ఎందుకంటే చైనా అండ్ ఇండియా ఆర్ ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. సో అదే వాళ్ళకి జనబలం, డబ్బు ఎంత ఉన్నా అది పక్కనే. జనబలం ఉన్న వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళకి భయం వస్తుంది, వణుకు వస్తుంది. అది మనలో ఉంది. అది బలం చూసుకుందాం, గట్టిగా వెళ్దాం. చిన్న చిన్న ఇబ్బందులు తరిమి కొట్టాలన్న అంటే అది. సో పార్టీలకి సంబంధం లేదు. ఒక కాపు బిడ్డగా మా నాయకుడు మాకు ఇచ్చింది ఏంటంటే, a person who rises according to the situation is a true leader. A true leader is no one, is a kapu person. I believe in that. మనకి ఇమోషన్ ఉంది. ఒక లాయర్ అవని, ఒక లీడర్ అవని, లేకపోతే పెద్ద పెద్ద లీడర్స్ ఈరోజు ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఒక లాయర్ అవ్వాలి, లేదంటే కాపు బిడ్డ అవ్వాలి అన్న లైన్లోనే ఉన్నాం. దానికి చూస్తే మన అందరు కలిసి యూనిటీగా తయారు చేసిన మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు, అదేవిధంగా అమర్నాథ్ గారు ఒక సైన్యాన్ని తీసుకొచ్చారు. వచ్చినప్పుడు ఇలా ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. కొంతమంది నాకు తెలియదు, కానీ ఈ వేదికలో చాలా మందిని చూశాను. సో మన స్ట్రెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎనర్జీ. ఇమోషన్ ఈజ్ అవర్ ఎనర్జీ. ఇవి మనం చేసుకొని గట్టిగా చేస్తే తప్పకుండా ఆ ఉన్నత శిఖరాలకే ఎక్కుతాం. అది నా వైపు నుంచి మీకు అందరికీ, యంగ్స్టర్స్కి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, ఈవెన్ నా తోటి లీడర్స్, సీనియర్స్ అందరు కూడా నేను ఇచ్చే ఒకే ఒక మెసేజ్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ అవర్ రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి మేడం గారికి. అలాగే తూర్పు కాపు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అమ్మ యశస్విని గారు,
వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు అందరం కూడా ఏదో రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళం. ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, మన కులంలో గొప్ప అధికారులు ఉన్నారు, గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. వారందరూ కూడా వారి తాలూకా వ్యక్తిగతమైనటువంటి అవకాశాలు, వారికి ఉన్నటువంటి వనరులతోని వారు ఆ స్థాయికి చేరుకున్నారు. కానీ వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఈ గౌరవం దక్కిందనంటే కేవలం కాపు కులం వల్లే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికి తెలుసు, స్వర్గీయ నా తండ్రి గుడివాడ గురునాథరావు గారి ప్రాంతంలో చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నప్పటికీ కులానికి ఏదైనా కష్టం వస్తే అండగా నిలబడతాడు అనేటువంటి ఒక బలాన్ని ఆ రోజు ఇచ్చాడు. కాబట్టి 98లో ఏకతాటిగా రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టి కులం అంతా ఏకమయ్యి ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎన్నుకున్నటువంటి ఘనత అనకాపల్లి పార్లమెంట్ పరిధి దక్కింది. అప్పటి నుంచి మీరు చూడండి, అప్పటి నుంచి ఇది కాపు కులానికి చెందినటువంటి సీటుగానే అనేక పర్యాయాలు కాపులకు సీట్లు ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది, గతం దానికి ముందుసారి తప్పితే. కానీ ఏదేమైనప్పటికీ మనకున్నటువంటి జనాభా ఎక్కువ, పెద్దలిద్దరూ కూడా చెప్పారు. సహజంగా జనం ఎక్కువ ఉన్నప్పుడు ఐక్యత అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది. ఆలోచన విధానాలు బట్టి ఒక రాజకీయ పార్టీని ఒకరు ఎంచుకుంటారు, దాన్ని ఎవరు కూడా శాసించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయాలన్నీ పక్కన పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. రాజకీయాలు అనేటువంటివి, రాజకీయ పార్టీల తాలూకా ఎఫిలియేషన్ అనేటువంటిది ఎన్నికల సమయంలో. ఈరోజు ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది, దాంట్లో పెద్దలు ఉన్నారు. కానీ కులానికి ఏదైనా కష్టం వస్తే అందరూ కలిసి నిలబడాల్సినటువంటి బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు కులం అనేటువంటిది బలంగా వర్ధిల్లేటువంటి దానికి అవకాశం ఉంటుంది. దానికి నేను ఎప్పుడు సిద్ధం, దానికి నేను ఎప్పుడు కూడా, నేను ఏ స్థాయిలో ఉన్నా, ఏ అవకాశాలు ఉన్నా, ఎక్కడున్నా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మన అనే వాడికి కష్టం వస్తే మీకు అమర్నాథ్ తోడుంటాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి కష్టంలో పాలు పంచుకునేటువంటి దానికి, కష్టంలో అండగా నిలబడడానికి అధికారం కూడా అవసరం లేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కానీ అధికారం ఉంటే ఏదైనా ఆపద వస్తే ఆదుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన కులానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు, అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ గారు, మిగిలినటువంటి ప్రముఖ నాయకులు అందరూ కూడా ఉన్నారు. వారు కూడా మాట్లాడి చెప్పారు, దేశంలో, ప్రపంచంలో భారతదేశం ఈరోజు అత్యంత జనాభా కలిగినటువంటి దేశం. అలాగే మన జిల్లాలో అత్యంత కాపులు జనాభా కలిగినటువంటి నియోజకవర్గం చోడవరం నియోజకవర్గం. దాదాపు నాకు తెలిసి 1,20,000 మంది ఓటర్స్ కలిగినటువంటి నియోజకవర్గం. నేను ఇందాక వస్తూ అడిగాను, నేను మొదటిసారి చోడవరం మన సంఘం పిక్నిక్ రావడం, ఎక్కడన్నా ఏదైనా 3-4 సంఘాలు ఉన్నాయా మనవి, ఏదో ఒకటే ఉందంటే ఒకటే ఉందని అన్నారు. కానీ చూస్తే అంటే నేను మరి ముందుగా వచ్చానో లేదా మన స్ట్రెంగ్త్ ఇది సరిపోదు. ఈసారి వచ్చే పిక్నిక్కి, వచ్చే వన సంరాధనకి తప్పకుండా మన బలం ఏంటో చూపించేటువంటి కార్యక్రమానికి అందరం కూడా కలిసికట్టుగా నిలబడాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి అందరం కూడా భాగస్వాములు కూడా అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరికి ఏదొచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మనకున్నటువంటి పరిచయాలు, అవకాశాలు వాటన్నిటిని కూడా వినియోగించుకొని మనం వారికి చేయూతనిచ్చేటువంటి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ మన సంఘానికి సంబంధించినటువంటి పిక్నిక్ విశాఖపట్నంలో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ కూడా హాజరవ్వాలి. అలాగే మన కుల పెద్ద అయినటువంటి స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి తాలూకా జయంతి కార్యక్రమం ఈరోజు, వారి సమావేశంలో కూడా పాల్గొనాలి. సో దయచేసి మీరు అందరూ కూడా అవకాశం ఇస్తే మీ అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని, మరి పెద్దలు కూడా పాపం వారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, వారు కూడా వెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ మరొకసారి మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కమిటీ వారికి, వచ్చి విచ్చేసినటువంటి తోటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పట్లు. మేడం గారిని సన్మానించ లేడీస్
అమ్మ తూర్పు కాపు ఆడబిడ్డలు స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. మేడం గారిని సన్మానించవలసిందే కోరుచున్నాం. నలుగురు మహిళలు ఎవరైనా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా. రెండమ్మ ఆడబిడ్డలు, తూర్పు కాపు ఆడబిడ్డలు, ఆడపడుచులు. శ్రీమతి యశస్విని, చైర్పర్సన్ ఆఫ్ తూర్పు కాపు, వారికి చిరు సత్కారము. గట్టిగా అందరూ చెప్పండి. సైడ్ వెళ్ళండమ్మా, సైడ్ ప్రతి ఒక్కరు హుషారుగా కొంచెం వైడ్గా నిల్చోండి. కొంచెం అందరూ బ్యాక్ వెళ్ళండి దయచేసి. ఐటీ శాఖ మాత్యులు మన గుడివాడ అమర్నాథ్ గారికి మన సంఘం తరపు నుంచి చిరు సత్కారము, చిరు సన్మానము తెలియజేస్తున్నాము. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లతో హుషారుగా. ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా తూర్పు కాపు జనసమారోధన తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓకే సార్. అన్న మొబైల్ తీరా డౌన్ చేస్తాం. ఇది హలో హలో సాంగ్ ప్లే చేయండి. ఏదైనా సాంగ్. మా యాక్టివ్ మెంబర్స్ అందరూ మైర్ యాక్టివ్ మెంబర్స్ అందరూ ఓన్లీ యాక్టివ్ మెంబర్స్ ఉండండి. రండి రండి, కేఆర్ యాక్టివ్ మెంబర్స్ అందరూ రావాల్సింది. తీసుకోండి. ఓకే రెడీ. కేఆర్ యాక్టివ్ మెంబర్స్ అందరూ కేఆర్ యాక్టివ్ మెంబర్లు అందరూ రావాల్సిందే. రావాలి. స్టేజ్ మీద రండి. కేఆర్ యాక్టివ్ మెంబర్స్ అందరూ ఒకసారి గట్టిగా డాన్సెస్ కోసం చెప్పట్లు.
కొంచెం గట్టిగా కొట్టాలండి. కొట్టారా గురుగారు? కొట్టండి చప్పట్లు. యా, థ్యాంక్ యూ సార్. ఏదో మాట్లాడతారంట. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దలు కార్యక్రమానికి ఇచ్చేసిన కాపు బంధుమిత్రులందరికీ సుస్వాగతం. మీకు స్టేజ్ మీద వెనకాతల ఒక ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డు, కులస్తులు చేస్తున్నటువంటి వ్యాపారాలు, కాలేజీలు, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, ప్రతిదీ కులస్తుల తాలూకా వ్యాపార సంస్థల తాలూకా వివరాలన్నీ పెట్టాము. మీరు దయచేసి అవి ఒకసారి ఫాలో అవుతూ భవిష్యత్తులో మనకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు మన వాళ్ళకి తప్పకుండా. ఈరోజు చాలా శుభదినం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ నిర్వాహకులందరూ ప్రాక్టీస్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒకే వేదిక మీద కలిపి దానికి వేదిక ఒక సామాన్యులు కూడా సెలబ్రేట్ అయ్యి హోదా తీసుకొచ్చినటువంటి మన కుల పునాది మీద కూర్చోవడం అనేది మరి చాలా సంతోషంగా ఉంది. మరి నిర్వాహకులకి పూర్తిగా అంతంత మాత్రంగా కాకుండా ఈ కాపుల ఐక్యత అనేది ఈ ప్రాంతంలో గట్టిగా సాటి చెప్దాము. దీని ద్వారా మంచి ఫలితాలు సాధించడానికి వెనకబడినటువంటి కాపు అక్కా చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ వెనకబడి ఉన్నటువంటి అందరినీ కూడా ఈ దిశగా బయట తీసుకురావడానికి నేను సైతం మన ప్రయత్నం మనం చేద్దామని మరి చాలా చక్కగా బాధ్యతగా తీసుకొని ఒక సంకల్పంతో ముందుకు నడిపించినందుకు వారందరికి కూడా మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మాకు లాంటి వాళ్ళకి అవకాశం లేదు. మేము ఎవరైనా ఆర్గనైజ్ చేద్దామంటే ఎవరైనా కానీ ఒక రాజకీయ పార్టీలు ఉండేటప్పటికీ ఆ పార్టీలో ఉన్న కాపులే దాన్ని పార్టిసిపేట్ చేసి ఉన్న వాళ్ళు రాలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా మన వాళ్ళు పెద్దలు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు వారిని రావాల్సిందిగా కోర్చు స్వాగతం పలుకుతూ ఈ కాపునాడు సమావేశం ద్వారా అదే తూర్పు కాపు అనమంటున్నారు. సంతోషం, తప్పకుండా షూర్. మరి అందరినీ కూడా ఈ సందర్భంగా ఒకే ఒక కోరుతున్నాను. ఇవాళ ఈ పిక్నిక్ అయిపోయిన తర్వాత ఒక చోడవరం ప్రాంతమనే కాకుండా జిల్లా వ్యాప్తం కూడా అన్ని ఎక్కడ జరిగినా కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసే సందర్భాలు. దానికి కారణం ఏంటంటే ఇవాళ మేము మౌతు పట్టుకుందాం అనుకున్నా, ఇంతమంది కాపులు ఉంటుండగా అందులో వేళ్ల మీద గుర్తించి మాకు ఈ మౌత్ ఇచ్చి మీదకి మీద పిలిచారన్నా దానికి మూలాల కాపు బిడ్డగానే. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ స్థాయిలో ఉన్నా మాకు అపోజిషన్లో ఉన్నటువంటి కాపులు ఎదుగుదల ఎలాగుంటుందో తెలియదు, కానీ మేము చేయవలసిన న్యాయం మేమున్న పార్టీలో మన కాపులు రావాలనే పోరాటంలో ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తిని నేను. అపోజిషన్ విషయాలు నేను చెప్పలేను, అది వాళ్ళ పార్టీ విధానాలు, వారి మేనిఫెస్టో, వారి నిర్ణయాలు అది. కానీ నాకున్నటువంటి పెద్ద ఇదేంటంటే కొన్ని సందర్భాల్లో కొంత అతివాదిగా కూడా ప్రవర్తించి ఏదైనా పోస్ట్ ఒక వేకెన్సీ వచ్చేటప్పుడు డెఫినెట్గా ఆ పోస్టు కాపుతోనే అకామిడేట్ అవ్వాలని చెప్పి గట్టిగా నిలబడే వ్యక్తి నేను. జిల్లా పరిషత్తులో కానీ పార్టీ పదవుల్లో కానీ గుడివాడ అమర్నాథ్ గారిని చోడవరం నియోజకవర్గాన్ని తీసుకురావడంలో కానీ మేము ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్నుకోవడంలో కానీ కాపులు సాంద్రత ఎక్కువ. మనం చూసి ఉన్న పార్టీలు కూడా అకామిడేట్ చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ కూడా చూసి నేర్చుకోండి. మనం ఎంత ఫిట్ గా ఉంటామో యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఫ్యూచర్ లో మెడిసిన్ కన్నా యోగా తోటే నయం చేసుకునే ఎన్నో రోగాలకి బెస్ట్ మెడిసిన్ యోగా. గట్టిగా చెప్పట్లు అందరూ. హుషారుగా
మ్యూజిక్ అయిపోయిందా గారు? ఈ పిల్లల్ని ట్రైన్ చేస్తున్న యోగా గురువు, వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గురువుని మించిన శిష్యులు అవ్వాలి సార్ ఖచ్చితంగా. వండర్ఫుల్, చాలా బాగా చేశారు, చాలా బాగా ట్రైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజు గారిని స్టేజ్ అలంకరించవలసిందే కోరుతున్నాం. గౌరవ శాసనసభ్యులు వారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరూ కొంచెం గట్టిగా చప్పట్ల రూపంలో ఆయనకి స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నా. దగ్గర ఉన్న కూడా ఒకసారి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే భోజనాలు చేయకుండా ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి చోడవరం ప్రాంత తూర్పు కాపు సామాజిక వర్గ వనభోజన కార్యక్రమానికి పాల్గొనేటువంటి వేది మీద పెద్దలకి, వేది మీద ఉన్న పెద్దలకి, అలాగే మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, నన్ను కూడా ఆహ్వానించి నాకు పిలిచినట్టు చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక వనభోజన కార్యక్రమం పెట్టుకుందాం అనుకుంటున్నాం. మీరు కూడా మా కుటుంబ సభ్యుడైన భావంతో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాను, తప్పకుండా రావాలని చెప్పని నన్ను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఆహ్వానించినందుకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 1995లో గ్రామ సర్పంచ్గా నా రాజకీయ జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మరి అనేక సందర్భాల్లో ఒక విషయం నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నది, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా నా మీద ప్రత్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా మన తూర్పు కాపు కుటుంబ సోదరులందరూ కూడా వారు మా సామాజిక వర్గానికి చెందిన కాపు అయినా మాకు నిజంగా మా సామాజిక వర్గానికి కాపు రాజుగారే మా కాపు అని చెప్పేసి నన్ను ఆస్వాదించినటువంటి ఈరోజు ఇక్కడ వేదిక మీద నిలబడి 3వసారి శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నానంటే మన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబ సభ్యుల అందరి యొక్క అండదండలు ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ వనభోజన కార్యక్రమం సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి మన పెద్దలు మొన్న ఎన్నికల సందర్భంగా కూడా ఒక మాట అడిగారు. అయ్యా మేము ఎక్కడైనా సమావేశం పెట్టుకోవాలనుకున్నా, అందరూ కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకోవాలనుకున్నా కూడా మాకు ఒక కళ్యాణ మండపం కానీ ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉండి ఎక్కడనంటే అదిగో తూర్పు కాపు సంక్షేమ భవనం దగ్గర మనం మాట్లాడుకుందామని. దానికి సంబంధించి మనకి మ్యాట్రిమోనీ ఉన్నాయి, వివాహ సంబంధాలకు సంబంధించి కూడా భార్యాభర్త ఆడపిల్ల మగపిల్ల సంబంధించి ఎవరైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తాలూకు ఉన్నారో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలనుకున్నా, ఏ విధమైనటువంటి మన సామాజిక పరమైనటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుకోవాలనుకున్నా ఒక వేదిక ఉండాలని. ఇవాళ చూడండి మనం ఏమని చేసి అటువంటి స్థలం అటువంటి భవనం లేకపోవడం వల్లే ఈ రోజు ఏమని చేసి ఇక్కడ అన్ని టెంట్లు వేసుకొని బహిరంగ ప్రదేశంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మొన్న ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చాను, మళ్ళీ ఈ వనభోజన సందర్భంగా చెప్తానండి. నేను ఏదో మాటలు చెప్పి అది అంతవరకు వచ్చింది ఇంతవరకు వచ్చింది అని చెప్పే వ్యక్తిని కాదు. అది ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసుకొచ్చాను. అతి త్వరలో మళ్ళీ మీ అందరిని ఆహ్వానించి అక్కడ శంకుస్థాపన కార్యక్రమం కూడా రేపు 2026 ఫిబ్రవరి దాటిన తర్వాత ఏ క్షణంలోనైనా మనం అందరినీ పిలిచి ఆ కార్యక్రమం నిర్వహించి ఎవర్రా చోడవరంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి భవనం కట్టారంటే చరిత్రలో పలానా రాజుగారు మనందరి ఆశీస్సులతో నేను శాసనసభ్యుడు అయ్యాడు కాబట్టి కృతజ్ఞతగా మనకి భవనం కట్టాడని. రెండోది 2009లో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా నియోజకవర్గంలో 119 పంచాయతీలు తిరిగి ప్రతి గ్రామ సభలో కూడా అది రచ్చబండ కార్యక్రమం, ప్రజాపద కార్యక్రమం, ఏ కార్యక్రమం అయినా కూడా నేను ఇచ్చిన నినాదం ఒకటే, చోడవరం ప్రాంతంలో కానీ విశాఖపట్నం వెనకబడినటువంటి జిల్లా ప్రాంతంలోని ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నేను వెలిగే రాజకీయం గురించి చెప్పట్లేదు సార్. భూములు అయితే బీసీలువి, అందులో పనిచేసే కూలీ మాత్రం ఓసీ అని చెప్పుకునే కాపులు పనిచేస్తారు. కాబట్టి దయచేసి చోడవరం ప్రాంతంలో కాపుల్ని తూర్పు కాపులుగా బీసీ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి అనేక మంది బీసీ సంఘాల వారు నన్ను తప్పుపెట్టారు. కొందరైతే సామాజిక మాధ్యమాల్లో వార్నింగ్లు కూడా ఇచ్చారు, రాజుగారు ఏమని చేసి మా రిజర్వేషన్ లాక్కొని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అది రాజకీయ లబ్ధి కోసం కాదు, నా కళ్ళతో నేను చూసినటువంటి నిజాన్ని, జరుగుతున్నటువంటి యథార్థాన్ని
ప్రభుత్వానికి తెలియజేసి ఇవాళ చోడవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఎక్కడైనా ఎవరికైనా తూర్పు కాపు బీసీ సర్టిఫికేట్ రాకపోతే నాకు చెప్పండి, ఇప్పించే బాధ్యత శాసనసభ్యుడి గారిని తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మన వాళ్ళందరూ కూడా బీసీ సర్టిఫికేట్ ఇప్పించడం, ఆ రిజర్వేషన్ అవైల్ చేసుకోవడం. ఈ మధ్య మళ్ళీ నా దృష్టికి తీసుకొచ్చారు, మనకేమని చేసి ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే కొన్ని రిజర్వేషన్ సౌకర్యం వచ్చిందని చెప్పాను. దానికి మన తహసీల్దార్ గారితో మాట్లాడితే సార్ ఒకరికే ఒక కుటుంబంలోనే మనం బీసీ ఇచ్చి మళ్ళీ అదే కుటుంబంలో మనం ఈబీసీ సర్టిఫికేట్ ఇస్తే ఇబ్బంది ఉన్నదన్నారు. దాన్ని ఎలా అధిగమించాలని చెప్పేసి అడిగితే మనం 4 మండలాల తహసీల్దార్స్ కూర్చొని మాట్లాడదాం అన్నారు. అవసరమైతే ఆర్డీఓ గారు, జేసీ గారు లెవెల్లో మాట్లాడి కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళి ఆ రిజర్వేషన్ కూడా మన వాళ్ళకి అందకుండా పోయేటట్టుగా కాకుండా ఏం చేయాలని ఆలోచన చేద్దామని చెప్పి అందరితో సమాలోచన చేసే అది మనకు ఉపయోగపడుతుంది అంటేనే మనం తీసుకుందాం. లేదు దానివల్ల మనకు చెడు కలుగుతుంది అనుకుంటే మాత్రం నా దగ్గరికి వచ్చిన మొదటి రోజు వచ్చినప్పుడే నేను చెప్పాను, అయ్యా మీరు అలాగే ఒకరో ఇద్దరు తీసుకుంటే మళ్ళీ మొత్తం మన సమాజ వర్గానికి సంబంధించి ఇబ్బంది వస్తుందేమో చూడండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా కుల ధృవీకరణ పత్రం గురించి కానీ సామాజిక పరమైనటువంటి సమస్య ఉన్నా కూడా నన్ను ఈ రోజు ఏ విధంగా అయితే ఒక కుటుంబ సభ్యుడిగా భావించి కార్యక్రమానికి ఆహ్వానించారో నన్ను మీ కుటుంబ సభ్యుడిగానే భావించి మీకు ఏ కష్టసుఖాలు ఉన్నా మంచి అట్లున్నా నాకు తెలియజేయండి. నన్ను మీరు ఎలాగైతే గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో మిమ్మల్ని కూడా నా గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత శాసనసభ్యుడి గారిని తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి వేదిక మీద పెద్దలకి, పాల్గొన్నటువంటి పెద్దలకి, కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్ ఒక సమస్యని ఎత్తుబాటు చేశారు సార్. ఈబీసీ గురించి అడుగుతున్నారు మన చాలా మంది విద్యార్థులని. సార్ ఒకసారి ఈబీసీ గురించి అడుగుతున్నారని కొంతమంది అన్నారు, కానీ ఈబీసీ అనేది ఆయన ఒక్కడికే చెందుతుంది. బీసీ అనేది ఆ పిల్లలకి వంశపారంగా వర్తించేది. కాబట్టి మాకు బీసీఏ ముద్దు, ఈబీసీ వద్దు. బీసీఏ ముద్దు, ఈబీసీ వద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు ఒక్కసారి సన్మానం చేయడానికి కేవలం యాక్టివ్ మెంబర్సే ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా కొద్ది కింద కలవాల్సిందే కోరుతుంది. దయచేసి ఏమనుకోవద్దు. యాక్టివ్ మెంబర్స్, ఈ పిక్నిక్ నిర్వాహకులు, పెద్దలు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పరమేశ్వరరావు గారిని, సోదరులు దొండ రాంబాబు గారిని, రాజారాం గారిని, పెద్దలందరినీ కూడా రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. సో ఒక చిరు సత్కారం అండి మన ఎమ్మెల్యే గారికి చేస్తున్నాము. సో యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి సార్కి చిరు సత్కారం అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కమోన్ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు ఫోటోలు అందరూ కొనాలి కాబట్టి కట్టడ లెక్కలు తేలుస్తాడు. అధ్యక్షులు మరి తన అమూల్యమైన సలహాను, సందేశాలను ఇవ్వాల్సిందే కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మేము తీసుకొచ్చిన ఫ్యామిలీని అందరు రావాలనే కదా. ఫంక్షన్ ఇస్తా ఉంటారు. బయట సెంటర్ అక్కడ వచ్చేవారు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి
వేస్ట్ చేయకూడదు వాటర్ డొనేట్ చేశారు. కోట సతీష్ 5,116 రూపాయలు ఈ కార్యక్రమానికి డొనేట్ చేశారు. ఓకే. నెక్స్ట్ నావలపల్లి శ్రీనివాసరావు గారు, దుబాయ్ శ్రీని గారు 20,000 డొనేట్ చేశారు. అలాగే బగ్గు చందు గారు అడ్వకేట్ ఈ కార్యక్రమానికి 21,000 డొనేట్ చేశారు. దయచేసి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. హర్ష్ కుమార్ గారు 10,555 రూపాయలు. ఏడవక శ్రీనివాస్ గారు 10,000 రూపాయలు. డాక్టర్ బండారు సత్యనారాయణ గారు 10,000 రూపాయలు. ఈ రోజులో బర్నీ గారు బిగ్ బాస్ కంటెస్టెంట్ 10,000 రూపాయలు. బల్రెడ్డి నాగేష్ గారు 10,000 రూపాయలు. దయచేసి అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చందు రాంబాబు గారు 10,000 రూపాయలు. అడప స్వీట్స్ అడప బ్రదర్స్ 10,000 రూపాయలు. వేదిక మీదకి అడప బ్రదర్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆకుల ప్రకాష్ గారు 5,116 రూపాయలు. ఆకుల ప్రకాష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కంటంరెడ్డి కోటేశ్వరరావు మాస్టర్ 5,116 రూపాయలు. జన్నవరం యూత్ 10,000 రూపాయలు. జన్నవరం యూత్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కండువా అన్న కొంచెం వెనకరా వీడియోకి రాశారు సార్. జన్నవరం యూత్ జన్నవరం యూత్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ కొసరా తాతారావు గారు 5,016 రూపాయలు. కొసరా తాతారావు గారు ఏదో ఒకసారి బ్రో చూడండి చూడాలి ఒకసారి. ధర్మిశెట్టి కొండబాబు గారు 5,000 రూపాయలు. ఏదో ఒక్కసారి సార్. రెడీ సార్ చూడండి సార్. ఆకుల రమేష్ 5,116 రూపాయలు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన పెద్దలకి చిన్న మన కమిటీ మెంబర్స్ అప్పిన కొసరా తాతారావు గారు, నెక్స్ట్ కొసరా తాతారావు గారు చిరు సత్కారం అందజేయబడుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా భోజనం అనంతరం ఉండవలసిందిగా కోరుతున్నాం. భోజనం అనంతరం కూడా కార్యక్రమం ఉంది. భోజనం చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ ఉండవలసింది కోరుతున్నాం. ఇంకా ఈవినింగ్ 4 వరకు కార్యక్రమం ఉంది. రమేష్ గారు ఆకుల రమేష్ గారు
యాక్టివ్ మెంబర్స్ ఈ యొక్క మన ఆహ్వానాన్ని మన్నించి మన కుటుంబ సభ్యులుగా అలాగే లక్కవరం సార్ 1 minute సార్ 1 minute ప్లీజ్. ఏడోక శ్రీనివాస్ ఒకసారి వేదిక మీద రావాలి సార్. ఏడోక శ్రీనివాస్ గారు, అలాగే లక్కవరం యూత్ సార్ ఒకసారి 5,000 రూపాయలు. లక్కవరం యూత్ ఒకసారి వేదిక మీద రావాల్సింది కోరు- సార్ ఒక్కసారి లక్కవరం యూత్ 15,000 సార్. ఓకే అడే లక్కవరం వాళ్ళు ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హరే రామ ట్రేడర్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 5,116 రూపాయలు హరే రామ ట్రేడర్స్. బాబు లక్కవరం వారు ఎవరైనా సరే ఒకసారి స్టేజ్ మీద కొంత ఫోటో తీసుకోవచ్చు. లక్కవరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లక్కవరం గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బాబు లక్కవరం వారు ఎవరున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్వచ్ఛమైన అర్థతనుగు పెట్టకవాలా సో బహుమతి కార్యక్రమం జరుగుతుంది. గిఫ్ట్ ప్రెజెంటేషన్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏంటి చప్పట్లు కొట్టండి, కొట్టను కూడా కొట్టండి గడిగా. కంగ్రాచులేషన్స్. వేడి వేడి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి, యోగా చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఇద్దరు పిల్లలు రావాలండి. వాళ్ళు మీకు కనిపిస్తే తొందరగా వచ్చేయమని చెప్పండి. ఓకే సోదరులారా, వాల్యూమ్ తగ్గిపోయింది. అమ్మ రండమ్మ. 3 కన్నా ఎక్కువ ఉన్నా 3 కన్నా తక్కువ ఉన్నా వాళ్ళు వెళ్ళి కింద కూర్చుంటారు. ఓకేనా? అంటే అవుట్ అయిపోతారని అర్థం. సో నేను ప్రతిసారి 3 చెప్తానని మాత్రం అనుకోకండి. నాకు నోటుకు వచ్చిన నెంబర్ చెప్తాను. గ్రూప్ ఫామ్ అవ్వాలి. మీ గ్రూప్ పక్క గ్రూప్ తో టచ్ అవ్వకూడదు. గ్రూప్ కన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎవరైనా జాయిన్ అవుతారా? చాలా సింపుల్ గేమ్ కాబట్టి. సరే అయితే ఇంకెవరు మ్యూజిక్ లేకపోతే మా వాళ్ళు తిరగరు. పాట పెట్టబోయ్. సాంగ్ పెడితే ఊపు వస్తుందట. ఏదో ఒకటి పెట్టండి, ఏదో ఒకటి. అమ్మా ఎన్నిటికి తోసికండి రా. నెంబర్ 5 ఏంటి మీరు లెక్కల్లో వీక్. నెంబర్ 3 ఎందుకు కంగారు? ఇద్దరులో ఒక్కరే అవుట్ అవుతారు.
చూసి ఏండి ఎలాంటి దగ్గర నంబర్ 4 అర్రే 1 చాలా నేర్చుకోవాలమ్మా. నెంబర్ 2 ఇంటి పేరంట పాతాళం నాయుడు అమ్మ గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాచులేషన్. ఒక కిరీటం వజ్రం ఎంతో గొప్ప మనసుతో పిలిచిన వెంటనే వైజాగ్ నుంచి ఇంత దూరం కాదా బాలకృష్ణ గారు విచ్చేసినందుకు వారికి మా సంఘం తరపున చోడవరం యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త, చాలా గొప్ప మనసున్న వ్యక్తి, చాలా శక్తి. ఇలాంటి కార్యక్రమాలకు నేను వెన్నుగా ఉంటానని ముందుకొచ్చినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త కాతా బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. స్టేజ్ను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. గౌరవనీయులు బాలకృష్ణ గారికి ఆహ్వానం తెలియజేయండి. అయితే ముఖ్యమైన సందేశాన్ని తూర్పు కాపులకు ఇవ్వాల్సిందిగా మన ప్రముఖ పారిశ్రామికవేత్త కాతా బాలకృష్ణ గారిని కోరుచుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో చోడవరంలో ఇంత ఘనంగా మన కాపు సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల మన కాపుల్లో యూనిటీ మరింత పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని జరగాలి. ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే మన యొక్క ఏదైనా సరే సాధించగలం. ఒక రాజకీయం అయితే కానీ ఏదైనా సమస్యలు అయితే కానీ మనందరూ కూడా యూనిటీ అనేది ఉండాలి. ఆ యూనిటీ అనేది ఉండాలంటే ఇలాంటి వేదిక మీద అందరూ కలిస్తే మనం ఏదైనా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయంగా కానీ రాజకీయాల్లో ఈరోజు మన కాపులందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించడం వల్ల ఈరోజు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ వచ్చినా సరే మన కాపు కులం అందరూ సమైక్యంగా ఉండి ఓటింగ్ చేయడం వల్ల ఈరోజు పార్టీలు నడుస్తున్నాయి. అదేవిధంగా మన వాళ్ళందరూ కూడా మన కాపు కులస్తులు రాజకీయాల్లోకి మరింత మంది వచ్చేలాగా మనందరూ కూడా కృషి చేయాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, కానీ మనడంటూ వచ్చాడంటే మాత్రం వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాలి. వారికి మనం సపోర్ట్ చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనకి నచ్చిన పార్టీ నచ్చపోయినా సరే వ్యక్తిని విమర్శించకూడదు. పార్టీ యొక్క సిద్ధాంతాల్ని విమర్శించవచ్చు కానీ మన కాపుల్ని విమర్శించకూడదు. విమర్శించకుండా మనం ఎంతో కొంత సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించి మన నాయకుల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాజకీయాల్లో కాపుల పాత్ర బాగా పెరుగుతుంది. ముందు కూడా మనందరం కలిసి అందరూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మన యూనిటీని చాటి చెప్పుతూ అందరినీ కూడా మరిన్ని నాయకుల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంత చోడవరంలో ఇంత దూరంలో నిజంగా మీ ఇంత ఘనంగా ఏర్పాటు చేశారంటే అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు కాపు సోదరులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మీరు ముందు ఏ విధమైన కార్యక్రమాలు చేసినా సరే లేదా ఏదన్నా మీరు ఎవరైనా దీనికి సంబంధించి కాపు కళారూపం కానీ ఇంకోటి కానీ
ఏదన్నా కట్టడం కానీ ఏదైనా చేసినా సరే నా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నేను గాజువాకలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడున్నా సరే మనం రంగా గారి ఆశయాల్ని ఫాలో అవుతూ కూడా మనం నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తప్పకుండా మీకు ముందు ముందు నేను నా యొక్క సహకారం అందిస్తానని మరి ఒకసారి తెలియజేస్తూ ఈ కమిటీ వారందరికీ కూడా మరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి పిలిచిన వెంటనే మన ముఖ్య అతిథి, ఎందుకంటే మనలో ఎక్కడో ఆది ముత్యాలు ఉంటాయి. మరి అలాగా ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి గాజువాకలో మరి నేనున్నానని చెప్పుకొని ఈ స్థాయికి వచ్చి ఇంకా మంచి స్థాయిలో చూడాలి, ఏ ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో చూడాలని మేమందరమే తూర్పు కప్ సభ్యులు అందరమే కూడా ఆనందిస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడున్నా సరే కాపు కాయడం కాదు, కాపోడంటే ఏటో చూపించే అదృష్ట భాగ్యం అతి త్వరలో అందరికీ మనం అంతే ఎక్కడైనా సరే గుర్తింపు పెట్టి మనం కానీ టికెట్ అడిగితే ఇచ్చే పరిస్థితి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా అవగాహన. కాపులంతే కాపు కాసేవాళ్ళు కాదు, అవసరమైతే ఏదైనా చేయగలరని చెప్పి దమ్ము ధైర్యం ఉన్న ఈ తూర్పు కుటుంబ సభ్యులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మనం ఎక్కడున్నా రాజులాగే బతుకుతాం, ఆ రాజులాగే ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈయన మేము వెళ్ళిన వెంటనే పిలిచిన వెంటనే వచ్చినందుకు ఆయనకి మరొక్కసారి ఈ కుటుంబ సభ్యులందరి తరఫున మరి యూత్ కురవాల సభ్యుల తరఫున అందరమే కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతూ థ్యాంక్స్ అండి, మెనీ థ్యాంక్స్. మారులు మండల ప్రెసిడెంట్ గారు, ఎక్స్ మండల ప్రెసిడెంట్ గారు శాలాబాద్ కొండ గారు, మన నాయుడు గారు స్టేజ్ మీదకి వచ్చి మన ఖాతా బాలకృష్ణ గారిని, శ్రీరామూర్తి గారు బాలకృష్ణ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అడపా శ్రీని గారు రండి, మీరు కొనండి. ఇది నానాజీ జరిపోయిందా? పర్లేదురా, కొండరా సీనియర్ కొండరాయలు మీరు రావాలా? మండల ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు 2 నియోజకవర్గాలకి. ఓకే మర్చిపోయి మరి ఏమనుకోకండి. మరి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. చందు గారు మీద రావాలి. చూస్తున్నాడండి, మీరు ఇందులో భాగం, మిమ్మల్ని పిలవసరం లేదు. ఒకసారి మిగతాదంతా స్టేజ్ దిగవలసింది కోరుచున్నాం. నెక్స్ట్ ప్రముఖులు మాట్లాడుతుంటారు ఒకరి తర్వాత ఒకరు. మరి ఇంత దూరం కష్టపడి ఇంత ఓపికగా మీరు అందరూ ముందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మాడుగుల మండల ప్రెసిడెంట్ గారు, కుటుంబ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి చోడవరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మాడుగుల మండలానికి సంబంధించి మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని కల్పించినందుకు చోడవరంలో ఉన్నటువంటి తూర్పు కాపు సోదర సోదరీమణులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇవాళ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మనందరం కూడా కాపులుగా పరిగణించబడి ఎంతోమంది ఉద్యమాలు చేసినా సరే బీసీ సర్టిఫికెట్ అన్నటువంటిది మనం సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. మరి మనందరం కూడా కాపులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాపులు అందరూ కూడా ఒకే కాపుగా ఉంటే ఇబ్బంది అని చెప్పేసి ప్రాంతాలు పెట్టి కాపులుగా విభజించడం జరిగింది. మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మనందరం కూడా తూర్పు కాపులుగా, మరి గుంటూరు కానీ
తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఉంటే వాళ్ళు పెద్ద కాపులుగా, మరి అలాగే అటు రాయలసీమకి వెళ్తే బలిజు కాపులుగా, జిల్లా బైఫ్రికేట్ అవ్వకముందు కానీ ఉమ్మడి జిల్లాలో కాపు అన్నటువంటి వాడు తూర్పు కాపే. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కాపులందరూ కూడా తూర్పు కాపులే అన్న నినాదం అన్నటువంటిది, బీజం పడ్డం అన్నటువంటిది ఒక చోడవరంలోనే పడ్డదని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసేటువంటి పరిస్థితి. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి కోటేశ్వరరావు మేషర్ కావచ్చు, ఇక్కడ ఉపాధ్యాయులు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు కావచ్చు, మరి ఈవేళ సత్యారావు మేషర్ కావచ్చు, విశాఖపట్నంగా ఉన్నటువంటి వారు కావచ్చు. మనం వెళ్తే అరే బాబు మీ అందరూ కాపులు మా దగ్గరికి రాకండి, మీరు బీసీ కాపులు కాదు, మీకు మారుమానం లేదు, మీరు రెండో పెళ్లి చేసుకోరు, పెళ్ళి అయితే మాత్రం చిన్నపిల్ల అప్పుడు పెళ్లి చేసేవారు. మన వాళ్ళు ఉన్నటువంటి కాపులందరూ కూడా తూర్పు కాపులే, ఇక్కడ రెండో కాపులేడు అన్నటువంటి నినాదాన్ని మొట్టమొదటిసారిగా చోడవరంలో కూడా బీజం వేయడం జరిగింది. ఈవేళ దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఆవేళ సర్టిఫికేట్ తీసుకుంటూ ఉన్నాం మనం. ఈ సర్టిఫికేట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మనందరం కూడా ఈవేళ నేను ఎంపీపీ అయ్యానంటే బీసీడీ సర్టిఫికేట్ వల్ల మాడుగుల మండలానికి ఎంపీపీ అయ్యాం. ఈవేళ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మాడుగుల మండలంలో బీసీడీ సర్టిఫికేట్ ద్వారా 23 మంది ఎంపీటీసీలు సర్పంచులు ఉన్నాం. మొన్ననే డిఎస్ఏ తీశారు చంద్రబాబు నాయుడు గారు, మెగా డిఎస్సి. అందులో 29 మంది సెలెక్ట్ అయితే 14 మంది మన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. 14 మంది వాళ్ళందరినీ కూడా ఈవేళ రమ్మన్నాం. కానీ ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇసురువే పెట్టారు. ఐటీడీఏలో జీవో నెంబర్ 3 ఎప్పుడైతే రద్దు అయిందో మనకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐటీడీఏలో పోస్టింగ్ వేయడం వల్ల ఎక్కడో కొయ్యూరు, మంప, గూడెం కొత్తవేది, పాడేరు, అరకు, అనంతగిరి, డుంబురుగూడ అన్నటువంటి మండలాల్లో రోడ్డు దిగి 20-30 గట్టిగా చెప్పండి కొట్టాలి అందరూ. జనసేన పార్టీ సీనియర్ నాయకులు జరిపతుల నానాజీ గారు, సేనాపతి కొండలరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్ మండల ప్రెసిడెంట్ కోరుతున్నాం. అందరూ గట్టిగా చప్పట్లతో వారికి విషెస్ తెలియచేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కూర్చున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. కంగ్రాచులేషన్స్ కాతా బాలకృష్ణ గారు. ఎస్ అండి, ఫోటోగ్రాఫ్ బాగా రావాలి అంటే మీరు అందరూ కొంచెం ప్లేస్ ని కవర్ చేసే కన్నా దూరంగా ఉంటే పిక్ ఇంకా బాగా వస్తుంది. కనిపించిన తల్లిదండ్రుల కంటే, కనిపించని దేవుడి కంటే కనిపించిన దైవం పెద్దవాడ పెప్పులే. పెద్దవాడ పెప్పులే.
సత్యనారాయణ గారు అంటే చిన్నపిల్లలకి కూడా. ఈ బాబు పేరు రిషికేష్, మన బండారు సత్యనారాయణ గారి అబ్బాయి, ఆర్థోపెడిక్ ఎండి. ఈయన ఆపరేషన్ చేయట్లో చాలా నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. ఎలాంటి ఆపరేషన్ అయినా సరే, బ్యాక్ పెయిన్ అయినా సరే, ముడుకుల నొప్పులు, చాలా రకాల ఈజీగా ఆపరేషన్లు చేస్తున్నారు. మరి అతి త్వరలో చోడవరంలో బండారు సత్యనారాయణ గారి హాస్పిటల్ ఆరోగ్య హాస్పిటల్గా మార్చుతున్నారు. ఆరోగ్య హాస్పిటల్గా అందరికీ అందుబాటులో ఉండేలాగా. అలాగే ఈ బాబు తాలూకా భార్య పిల్లల డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్టు త్వరలో వచ్చే సంవత్సరం మన చోడవరంలో అతిపెద్ద ఆరోగ్యశ్రీ హాస్పిటల్గా మార్చబోతున్నారు. ఈ చంద్రబాబుని అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం మనసారా. డాక్టర్ గారిని బాబు ప్రస్తుతం శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు. ఏప్రిల్లో చోడవరంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాస్పిటల్ మార్చుతున్నారు. మనమే చేసేస్తాం. ఒక కుటుంబ సభ్యుడై నియోజకవర్గంలో ఒక పిక్నిక్ పెడితే పిల్లలు తీసుకురానందుకు సిగ్గు. ఎందుకంటే మనవాళ్ళు కదా, అందరూ ఉంటారు, చూసేస్తారు కదా. మరి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, మరి నేను ఇలా మాట్లాడుతున్నాను, మరి మరో రంగం అనుకోవద్దు. ఏమీ లేదు, ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా కుర్రవాళ్ళు 2 నెలల బట్టి నుంచి సమూర్చి కష్టపడి ఇంత భారీ ఎత్తి కార్యక్రమం, మంచి వనభోజనం పెడదామని పిలిస్తే ఏదో డబ్బులు ఇచ్చేసినట్టు, లేకపోతే ఏదో బాధపడిపోతున్నట్టు. ఈవేళ ఈ జనాలు ఇదేనా జనాలు మనకి? ఈవేళ నియోజకవర్గంలో 1,20,000 మంది జనాభా ఉంటే ఒక 10,000, 2,000, ఒక 5,000 రానందుకు కూడా మనకు బాధ. ఎవరిదైనా ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ వ్యాపారంలో ఫంక్షన్ అయినా వెళ్ళిపోతాం, విజయనగరంలో ఫంక్షన్ అయినా వెళ్ళిపోతాం. కానీ మన కుటుంబం గురించి ఆ జాతిలో పుట్టాం, ఆ జాతికి మనం ఏం చేసాం అనే జ్ఞానం కూడా లేకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాం? అందుకనే మనలో ప్రతి ఒక్కరు కూడా వాడుకొని వదిలేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అదేనా గుర్తెట్టుకోండి. మన ఊరికి కష్టమైతే వెళ్ళండి. నేను చెప్తున్నా, నా పిల్లలిద్దరు డాక్టర్లు, మా అబ్బాయి కేహెచ్లో చేస్తున్నాడు. మీకు ఏ అవసరం ఉన్న అర్ధరాత్రి గట్లైనా ఫోన్ చేయండి. నేను అంకుపాలెం సర్పంచ్గా నేను శనివారం ఆదివారమే తప్ప ఉండను తప్ప కడమ 5 రోజులు కూడా నేను అంకుపాలెంలోనే ఉంటాను. దయించి మీకు ఏ కష్టం వచ్చినా సరే మాకు ఫోన్ చేయండి. లేదా మా అబ్బాయి నెంబర్ కూడా చెప్తాను, మీరు రాసుకోండి కావాలంటే. 9177997789 మా అబ్బాయి నెంబరు. ఎప్పుడు కాల్ చేసి నేను కాపు అని అంటే మీకు సర్వీస్ చేసే అలాగే నేను పెంచాను నా కొడుకుని కూడా. ఎందుకంటే ఈ కులంలో పుట్టాం కాబట్టి ఇంత గర్వంగా చెప్పుకోగలుగుతాను. నాది ఏ క్యాస్ట్ అని పై వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే మన అందరం చాలా మంది ఉన్నాం. డబ్బు ఉన్నోడి దగ్గర డబ్బు పెరిగిపోతూనే ఉంది. ఏదైనా కార్యక్రమానికి వస్తాడికి అబ్బో ఆడు 10,000 ఇచ్చిస్తాడు కానీ తినేస్తాడా, ఆడు వెనక్కి వెళ్ళిపోతాడా, ముందుకెళ్ళిపోతాడా అని ఆలోచన విధానమే ఉంది తప్ప మన దగ్గర ఉన్నది 10 మందికి పెట్టి ప్రతి ఒక్కరిని మన కులంలో ఉన్న వాళ్ళందరినీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆశతో నేను చెప్తున్నాను తప్ప ఎవరిని విమర్శించాలని కాదు. మన కుటుంబంలో మనమే విమర్శించుకోకూడదు. కాబట్టి ఒక్క విషయం మాత్రం ఆలోచించండి. మన తూర్పు సభ్యులు ఎవరు ఎక్కడైనా ఏ కష్టంలో ఉన్నా ఏదున్నా మేమందరమే ఎప్పుడు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు మేము రెడీగా ఉంటాం. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా సాయం చేయాలని చెప్పి మరి వెనకబడతనం అనేది మన దాంట్లో చాలా వెనక్గా ఉంది. ఆ కొద్ది ముందుకెళ్ళా సరే ఎవరినైనా సరే మరి ఎర్రపేదల్లాగా మళ్ళీ మన కథ కూడా ఉంది. మిర్యాల వెంకటరావు గారు చెప్పేవారు ఎప్పుడును. ఇంకా కథలన్నీ ఎదలన్నీ వదిలేసి ఇప్పుడు మొన్న చిరంజీవి మేషారు వచ్చేప్పటికి ఉత్తరాంధ్ర వచ్చేప్పటికి మన కాపులు ఏంటో సత్తా చూపించాం.
ఆయన తెలుగుదేశం అని అనలేదు, ఇటుపక్క వైఎస్ఆర్ పార్టీ అని అనలేదు, అయితే జనసేన అని అనలేదు. ఓటు వేసి గెలిపించాం. అది కొందరికే తెలుసు. అది ఎవరు అయినా ఏది ఏమైనా ఏ పార్టీ అయినా మనకు అతీతం కాదు. మనకు అన్ని పార్టీలు ఒకటే. మనోడన్నోడు ఎవడైనా ఉంటే అక్కడ ప్రయారిటీ ఇవ్వండి, అక్కడ గెలిపించండి. అంతేగాని తప్ప మన టప్పెట్లు కొడిసి ఇక్కడ తీసుకుపోతే ఎదలు పోయినలు ఇట్టారా, ఇంకా గురుపతి మాసం పెడితే బాగుండ్రా అని ఆలోచించకండి అయ్యా. దయించి మనం మాత్రం కొద్దిగా బుర్ర తెలుసండి. ఈ పిక్నిక్ ఏదో అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వీళ్ళు మళ్ళీ ఇలాగే పిక్నిక్ పెడతారు. ఆ వేళకైనా సరే ఎవరైతే ఊర్లో ఉన్నారో ఆ ఊరు నుంచి 100 మందినో 50 మందినో తీసుకురావడం అనేది నేర్చుకోవాలని చెప్పి మన కుటుంబ సభ్యులు మన జనాన్న చూసి మనల్ని ఎవరిని భయపడేవారు కాదు. ఎందుకంటే ఇది పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మన తాలూకా ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇంత బాధపడి కుర్రోళ్ళందరూ కష్టపడి 2 నెలలు బట్టి తీర్చేసి ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలా, ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళాలా, ఈ పార్టీ ఓడి దగ్గరికి వెళ్ళాలా, ఆ పార్టీ ఓడి దగ్గరికి వెళ్ళాలా. ప్రతి ఓడి విమర్శలు చాలా ఎక్కువ మనలోనే. ఆడి దగ్గరికి వెళ్తే ఈడికి పడదు, ఈడి దగ్గర మనకెందుకయ్యా పార్టీలు? మన కులం బాగుందా లేదా, మన వాళ్ళు బాగున్నారు లేదా, మన కుటుంబ సభ్యులు బాగున్నారా లేదా, మన తూర్పు కాపు సంఘంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరో ఇబ్బంది పడకుండా ఉంటే అదే చాలని ఆలోచించితేనే, ఆలోచించిన రోజున్నాడే మనం అందరమే బాగుపడతాం. రైతుల్లో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లలు వీళ్ళు చదువుకుంటున్నారు. అందరినీ చదివించాలి, అందరినీ మంచి బాటలో పంపించాలి. మీకు తెలియకపోతే మాస్టర్లు ఉన్నారు, ఏ స్కూల్లో జాయిన్ చేస్తే ఎక్కడ మాస్టర్ స్కూలే. మాస్టర్ ఏం చేస్తాడంటే ఐఐటి ఆ స్కూల్లో ఎక్కడో జాయిన్ చేసుకుంటాడు. మన పిల్లలు 2 నిమిషాలు చాలా మంది అంటే పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి హోల్గా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమానికి మరి ధన సహాయం కానీ వస్తు రూపేణ ఏ రూపేణ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా యొక్క నమస్సమాజులు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మరి అతిరథ మహారాజులందరూ కూడా చాలామంది ఇందాక రావడం, వాళ్ళు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా ఈ సమావేశాన్ని ఎంత దిగ్విజయంగా నడిపిస్తున్న మరి గ్రూప్ సభ్యులందరికీ కూడా వారికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు, మనం ప్రతిసారి కూడా మన కాపు సంఘం నుంచి అలాగే తూర్పు కాపు అనొచ్చు చాలామంది మరి ప్రతి సంవత్సరం కూడా పిక్నిక్, అది ప్రతిసారి చెప్తున్నాను, మనకి నిజంగా చెప్పాలంటే రాజ్యాధికారం అనేది ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చింది దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, తర్వాత స్థానం ఏదైతే ముఖ్యమంత్రి ఉందో ఆ స్థానాన్ని మరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆ ముఖ్యమంత్రి స్థానం తీసుకెళ్లే వరకు కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాపవని, తూర్పు కాపవని, బలిసావని, వంటరావని, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆయన ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం కష్టపడి ఆయన సీట్లో కూర్చోబెట్టినప్పుడే మనమందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అంతేగాని మనం ఏదో కార్యక్రమాలు పెట్టి ఏదో మాటలు చెప్పి మనం చాలా మంది చూసాం, మన కాపుల మీద వాళ్ళ ఆజమాయిషి చేసి వాళ్ళు పదవులు పొందుతున్నారు చాలా మంది.